వెల్కమ్ టు ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. అలాగే ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ కూడా తెలంగాణలో రిలీజ్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ ఇచ్చారు. ఇక ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడం కోసం, అంటే నెక్స్ట్ అకాడమిక్ సెషన్కి వెళ్ళడం కోసం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ పేరు మీరు వినే ఉంటారు, భారత తొలి రాష్ట్రపతి. ఈయన పేరుతోటి 2026-27 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయిన స్టూడెంట్స్కి, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్కి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడం కోసం ఏడాదికి 30,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ని ఎటువంటి రాత పరీక్ష లేకుండా శాంక్షన్ చేసేందుకు ఈ ఫౌండేషన్ వారు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం. ముందుగా 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకి ఈ స్కాలర్షిప్ ఎలా పొందాలి, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు కనీసం 70% మార్క్స్ని గెయిన్ చేసినట్టయితే వాళ్ళు ఈ స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. యాన్యువల్ పేరెంట్ ఇన్కమ్ అంటే కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలు దాటకుండా ఉండాలి. అలాగే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు, తర్వాత మిగతా స్కూల్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. అలాగే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరు ఉంటే విద్యార్థులు, వారికి కూడా ఇందులో ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక ఏదైనా వెనుకబడిన రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత అనేది తప్పనిసరిగా ఇస్తారు. ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున ఈ స్కాలర్షిప్ అందజేస్తారు, ఒకేసారి ఇస్తారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్కి అనుగుణంగా, అంటే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ డిప్లొమాకి వెళ్తారు లేదా ఇంటర్మీడియట్ చదువుతారా, ఇంకోటి అనేది వాళ్ళ యొక్క ఆప్షన్ ఉంది. దానిలో చేరిన తర్వాత ఆ ఫీ స్ట్రక్చర్ అనుసరించి వాళ్ళకి ఆ స్కాలర్షిప్ అనేది మంజూరు అవుతుంది. అయితే మ్యాక్సిమం మాత్రం 30,000 రూపీస్ దాటకుండా ఈ స్కాలర్షిప్ ఇస్తారు. ఇది ఇక్కడ ఈ ట్యూషన్ ఫీజెస్, బుక్స్, స్టడీ మెటీరియల్స్, అలాగే అకామిడేషన్, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాస్ట్ బేర్ చేయడానికి మాత్రమే ఈ స్కాలర్షిప్ని శాంక్షన్ చేస్తారు. ఈ స్కాలర్షిప్ పొందడానికి మీరేం చేయాలి విద్యార్థులు అనేది చూస్తే, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, అంటే మీరు నెక్స్ట్ జరబోయేటువంటి కాలేజీలో కానీ లేదా ఏదైనా ఇన్స్టిట్యూషన్లో చేరినప్పుడు దానికి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ని సబ్మిట్ చేయాలి. అలాగే 10th క్లాస్ మార్క్ షీట్ సబ్మిట్ చేయాలి. తర్వాత అడ్మిషన్ ప్రూఫ్, అంటే ఇక్కడ కాలేజీలో కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఐడి కార్డు కానీ స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, అది అటాచ్ చేయాలి. అలాగే ఫీ రెసిప్ట్ కూడా, అంటే మీరు ఒకవేళ ఫీ పే చేసినట్టయితే అక్కడ ఫీకి సంబంధించిన స్ట్రక్చర్ కానీ ఫీ రెసిప్ట్ కానీ, కొన్ని చోట్ల రీఎంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి ఫీ పే చేస్తున్న అవసరం లేదు. కానీ కాలేజీలో మీరు ఏ విధమైన ఫీజు పే చేస్తున్నారు అనేది ఒక ఫీ స్ట్రక్చర్ ఇస్తారు. అంటే అది మన వెహికల్కి సంబంధించిందా, లేకపోతే హాస్టల్కి సంబంధించిందా, ఇంకోటి అనేది ఎగ్జామినేషన్ ఫీజుకు సంబంధించిందా అనేది ఆ ఫీ స్ట్రక్చర్లో తెలియజేయాలి. అలాగే పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా తప్పనిసరిగా కాంపిటెంట్ అథారిటీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది 10th క్లాస్ స్టూడెంట్స్ చేయాల్సినటువంటి అప్లికేషన్కి సంబంధించిన అటాచ్మెంట్స్. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలి చూద్దాం. వీళ్ళకి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి 75% మార్క్స్ తగ్గకుండా రావాలి. అలాగే పేరెంట్ ఇన్కమ్ ఇందా చెప్పినట్టుగానే 10th క్లాస్ స్టూడెంట్స్ లాగానే వీళ్ళకి కూడా 8 lakhs మ్యాక్సిమం ఇన్కమ్ అనేది చూస్తారు, అంటే 8 lakhs దాటకూడదు అనమాట. ఇక ఈ స్టూడెంట్స్లో ఎక్కువగా గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఇందాక చెప్పినట్టుగానే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఏదైనా వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. వీళ్ళకి కూడా 10th క్లాస్లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి మళ్ళీ ఏడాదికి 30,000 రూపాయలు ఈ స్కాలర్షిప్ బల్క్గా ఇస్తారు. ఈ స్కాలర్షిప్ అమౌంట్ని ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే వినియోగించుకోవాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇక ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడం కావాల్సిన డాక్యుమెంట్స్ అని చూస్తే, ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డు లాంటివి సబ్మిట్ చేయాలి. అలాగే 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్ రెండు కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అడ్మిషన్ ప్రూఫ్ అంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ నుంచి ఇంజనీరింగ్ లేదా బైపీసీ నుంచి మెడికల్కి వెళ్తారా, లేకపోతే అగ్రికల్చర్ కోర్సెస్, వెటర్నరీ కోర్సెస్, ఇంకోటి అనేది మీరు ఏదైతే జాయిన్ అవుతారో దానిలో జాయిన్ అయిన తర్వాత ఆ స్కూల్ లేదా కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు కానీ లేదా అడ్మిషన్ లెటర్ లేదా స్టడీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీ రెసిప్ట్ లేదా ఫీ స్ట్రక్చర్, అంటే ఇక్కడ మీరు కాలేజీలో కట్టేటువంటి ఫీజుకి సంబంధించి అకామిడేషన్గా లేకపోతే అడ్మిషన్ ఫీజా, ట్యూషన్ ఫీజా, లేకపోతే ఇంకోటి అనేది అందులో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఫీ స్ట్రక్చర్
కాలేజీ వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా అటాచ్ చేయాలి. వీరందరూ కూడా అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలంటే ఇక్కడ 10th క్లాస్ స్టూడెంట్ అకౌంట్ లేకపోతే పేరెంట్ అకౌంట్ అయినా సరే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటన్ని తీసుకున్న తర్వాత మనం బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్ నుంచి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27 అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు మెరిట్ని బట్టి ఈ స్కాలర్షిప్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా గతంలో ఎప్పుడు లేనంత ఇదిగా 30,000 రూపాయలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా అనేది ఇదే ఫస్ట్ టైము. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జూన్ 28 లోపు 28/6/2026 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్స్ని. అట్లాగే ఈ అప్లికేషన్తో పాటు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు సబ్మిట్ చేస్తే